జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఎప్పటిలాగే ఏకగ్రీవం అయ్యాయి. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్తో ఎంఐఎం దోస్తీ కట్టింది. అటు బలం లేకపోవడంతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. మరోవైపు స్టాండింగ్ కమిటీ విత్డ్రా గడువు నేటితో ముగియనుంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఎప్పటిలాగే ఏకగ్రీవమయ్యాయి. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్తో ఎంఐఎం దోస్తీ కట్టింది. అటు బలం లేకపోవడంతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. మరోవైపు స్టాండింగ్ కమిటీ విత్డ్రా గడువు నేటితో ముగియనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు లహరి. ఎస్ మురళి, ఎప్పటిలాగానే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏకగ్రీవంగానే స్టాండింగ్ కమిటీ ఎన్నికల సభ్యులనైతే నియమిస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకోవచ్చు, బీఆర్ఎస్ నుంచి 8 మంది సభ్యులు, ఎంఐఎం నుంచి 7 మంది సభ్యులు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈసారి నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ మాత్రం దూరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ మొత్తం కూడా బలం లేకపోవడంతో బీఆర్ఎస్ దూరంగా ఉంది ఎన్నికలకు. అలాగే ఇద్దరు వ్యక్తులు మాత్రం నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే ఈ నెల 10వ తేదీ నుంచే స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ మొదలైంది. అప్పటి నుంచి కూడా 11వ తేదీ రోజు ఇటు అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మితో పాటు ఇటు కార్పొరేటర్ కుకట్పల్లి డివిజన్ కి చెందినటువంటి జూపల్లి సత్యనారాయణ కూడా ఇద్దరు నామినేషన్లు వేయడం జరిగింది. అయితే ఆ ఇద్దరు నామినేషన్లు వేసిన తర్వాత ఇటు బీఆర్ఎస్ నుంచి 2 కార్పొరేటర్లు, ఎంఐఎం నుంచి 8 మంది కార్పొరేటర్లు, అలాగే ఇటు చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 7 మంది కార్పొరేటర్లు నామినేషన్లు వేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ 10వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు ఈ 3 పార్టీలు కూడా ఎవరు కార్పొరేటర్లు ఎవరిని నియమిస్తారు స్టాండింగ్ కమిటీ సమావేశంలో అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ సమావేశంలో కేవలం 15 మంది సభ్యులు మాత్రమే ఉండాలి. కానీ 17 మంది నామినేషన్లు వేయడం జరిగింది. అయితే 17 నామినేషన్లో ఇటు కాంగ్రెస్, ఎంఐఎం మాత్రం ఇప్పటివరకు దోస్తిగానే ఉందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో మాత్రం బీఆర్ఎస్, ఎంఐఎం మాత్రం కలిసి వర్క్ చేసినటువంటి పరిస్థితి, కలిసి స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వర్క్ చేసినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది, ఎంఐఎం నుంచి 8 మంది, సో వీళ్ళు కమిటీ సభ్యులుగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లు వేశారు కాబట్టి వాళ్ళు కూడా విత్డ్రా చేసుకుంటే వీళ్ళు కమిటీ సభ్యులుగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడెప్పుడు విత్డ్రా చేసుకుంటారా లేదా అని ఇన్ని రోజుల వరకు కూడా చర్చలు కొనసాగాయి. కానీ నిన్న మాత్రం అడ్డగుట్ట కార్పొరేటర్ మాత్రం ప్రసన్న లక్ష్మి నిన్న విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ రోజు కుకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గత కొద్దిసేపటి క్రిందట తన విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు స్టాండింగ్ కమిటీ సమావేశంలో 15 మంది సభ్యులు ఉంటారు. అదే 15 మంది సభ్యులు ఇప్పుడు ఎన్నికైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చూసుకోవచ్చు, మన గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో 150 మంది కార్పొరేటర్లు ఉండగా 146 మంది మాత్రం ఇప్పుడు అవైలబుల్ ఉన్నారు. 2 వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా మరి 2 వ్యక్తులు మరణించడం జరిగింది. సో ఈ 146 మంది కార్పొరేటర్లో ప్రస్తుతం బలబలాలు కూడా చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ నుంచి 24 మంది, అలాగే బీజేపీ నుంచి 41, ఎంఐఎం నుంచి 41, అలాగే మనం చాలా వరకు కూడా ఇటు ఎంఐఎం, కాంగ్రెస్ 2 పార్టీలు ఇప్పుడు కలిసే కాబట్టి 65 మంది సభ్యులు, అంటే బలబలాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు, ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కేవలం బీఆర్ఎస్, అలాగే ఎంఐఎం, కాంగ్రెస్ మాత్రమే నామినేషన్లు వేయడం జరిగింది. బీజేపీ మాత్రం ఎలాంటి నామినేషన్లు వేయలేదు. కానీ చివరి వరకు కూడా నామినేషన్లు వేస్తారని చెప్పేసి చూశారు. కానీ ఏకగ్రీవంగా కూడా వాళ్ళు వేస్తారని చూశారు. కానీ ఇప్పటి వరకు కూడా బీజేపీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అయితే చాలా దూరంగా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా 2014 నుంచి కూడా స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఒక్కసారి కూడా నామినేషన్లు వేయలేదు. కానీ ఇప్పుడు కూడా నామినేషన్ వేయనటువంటి పరిస్థితి. సో మొత్తం మీద జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం అనేది జిహెచ్ఎంసీలో ఒక
మెయిన్ రోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా మన హైదరాబాద్ మహానగరంలో స్థానిక సమస్యలు ఏవున్నా కూడా ఆమోదం తెలపడమైనా ఎజెండాలు పెట్టడమైనా సరే స్టాండింగ్ కమిటీ సమావేశంలోనే పెడతారు. అలాంటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉండేటువంటి సభ్యులు చాలా కీలకం. 15 మంది సభ్యులతో ఇటు మేయర్ అధ్యక్షతన, కమిషనర్ అధ్యక్షతన జరుగుతుంది. అలాంటి అధ్యక్షతన జరిగినటువంటి కమిటీ సభ్యులుగా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉండాలి. అలాంటి వ్యక్తులను కీలకంగా ప్రకటించాలి అని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కొంతమందిని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నుకునేటువంటి భాగంలోనే వాళ్ళు నామినేషన్లు వేశారు. అలాగే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా విత్డ్రా తీసుకోవడంతో ఇటు 8 మంది ఎంఐఎం కార్పొరేటర్లతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది కార్పొరేటర్లు మాత్రం ఇప్పుడు మనకు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికలు లేకుండా ఎన్నుకోవడం జరిగింది అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఎప్పటి నుంచో అంటే 2014 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎన్నికలు లేకుండా కేవలం ఏకగ్రీవంగానే స్టాండింగ్ కమిటీ సభ్యులనైతే ఎన్నుకోవడం జరిగింది. రాజకీయంగా ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఎంఐఎం కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని గతంలో కూడా బీఆర్ఎస్ ఒకంత కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కూడా ఏకం కావడానికి సంబంధించి ఎలా చూడాలంటారు దీన్ని? సో మనం ముందు నుంచి కూడా చూసుకోవచ్చు. అంటే గతంలో బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి వర్క్ చేశాయి. అలాగే ఎక్కడ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఉన్నా కూడా వాళ్ళిద్దరూ సభ్యులుగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ హయాంలో వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్తో దోస్తీ అని చెప్పేసి కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ చర్చలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు స్టాండింగ్ కమిటీ సమావేశంలో కూడా ఇద్దరు కలిసికట్టుగా ఇటు ఏవైనా సరే చర్చలు నగరంలో ఉన్నటువంటి స్థానికంగా ఎదుర్కొంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన కావచ్చు, ఏదైనా బడ్జెట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ప్రతిదీ కూడా స్టాండింగ్ కమిటీ సమావేశంలో పెడతారు. కాబట్టి వాటిని కీలకంగా వ్యవహరించే వర్క్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యుల వర్క్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికే చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ పైన కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి చాలా వరకు కూడా చర్చలు కొనసాగాయి. వాటిని కొన్ని రోజుల వరకు కూడా రాజకీయంగా కూడా కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. రీసెంట్గా జరిగినటువంటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా ఎన్నో విధాలుగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా లోపల చర్చలు కొనసాగాయి, ధర్నాలు కూడా కొనసాగాయి. అప్పుడు వెంటనే వాళ్ళని సమావేశం నుంచి సస్పెండ్ చేసి బయట కూడా పంపించడం జరిగింది. అయితే మేయర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత మేయర్ పైన అవిశ్వాస తీర్మానం కూడా గెలుపొందాలని చెప్పేసి ఇప్పటికే ప్రయత్నాలు కూడా కొనసాగాయి. కానీ బలబలాలు సరిపోకపోవడంతో ఇటు ఆ తీర్మానం మాత్రం ఆశగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఇటు ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి కూడా చాలా వరకు కూడా చర్చలు, సమావేశాలు, అలాగే వాళ్ళు భేటీ కూడా అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా సరే మేయర్ పైన తీర్మానం పెట్టాలి, మన సభ్యులు ఎంతమంది సరిపోతారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇంత గతంలో కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే కేటీఆర్ అధ్యక్షతన కూడా కార్పొరేటర్లు, మంత్రులు వాళ్ళతోని సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాటన్నిటిని ఎదుర్కొని ఇటు మేయర్ పైన మాత్రం తీర్మానం మాత్రం ఇప్పటికే అవిశ్వాస తీర్మానం మాత్రం ఇంకా అది బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బలబలాలు సరిపోకపోవడంతో అది బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ తీర్మానం కాకముందే ఇటు స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఎన్నికలు కూడా రావడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా నామినేషన్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. అయితే ఈ నామినేషన్లో అయినా సరే ఇక్కడ జిహెచ్ఎంసీ హైదరాబాద్ మహానగరంలో చాలా కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రేటర్లో ఏ పరిధిలో అయినా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇక్కడి నుంచే మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేటివి పోతూ ఉంటాయి. మంచి అయినా చెడు అయినా సరే జిహెచ్ఎంసీ నుంచే పోతూ ఉంటాయి. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా సరే, స్థానిక సమస్యలైనా సరే ఇక్కడ నుంచే మనకు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అధికారుల తీరుని బట్టి కూడా ఉంటుంది. అలాంటి జిహెచ్ఎంసీలో మెయిన్ రోల్ అయినటువంటి స్టాండింగ్ కమిటీలో అయినా సరే తన స్థానం దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ఎన్నో ప్రయత్నాలు కూడా చేసింది. అయినా కూడా నామినేషన్లు మాత్రం ఇద్దరు మాత్రమే వేయడం జరిగింది. అలాంటిది కాంగ్రెస్ తరపు నుంచి అలాగే వాళ్ళు కార్పొరేటర్లు మాత్రం 7 మంది వేయడము, అలాగే ఎంఐఎం నుంచి 8 మంది వేయడం. ఎందుకంటే 15 మంది సభ్యులు మాత్రమే ఇక్కడ నామినేషన్లు వేయాలి. వాళ్ళు మాత్రమే 15 మంది సభ్యులను మాత్రమే ఎన్నుకోవాలి. అలాంటిది 17 నామినేషన్లు పడ్డాయి. సో దీంతో ఇద్దరు మాత్రమే బీఆర్ఎస్ నుంచి ముందుకు రావడం జరిగింది. అయితే ఇద్దరు మాత్రమే వేసినప్పుడు ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా వీళ్ళ బలబలాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వెనుక తిరిగి వాళ్ళు నామినేషన్ వేసినటువంటి దాన్ని విత్డ్రా చేసుకోవడం అయితే జరిగింది. సో మొత్తం మీద స్టాండింగ్ కమిటీ సమావేశాల ఎన్నికల నామినేషన్ అయితే మళ్ళీ ఎప్పటిలాగానే ఏకగ్రీవంగానే జరిగినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ లహరి.